చరణ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఎంత మెగా కుటుంబ వారసుడైనా, మెగాస్టార్ కొడుకైనా సరే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఇండస్ట్రీలో. మొదట సినిమా చిరుతలో వాళ్ళ నాన్న ఫేమ్ నడిచిందేమో కానీ సెకండ్ సినిమా మగధీర నుండి చెర్రీ హవానే నడిచింది. ఈ సినిమా నుండి చెర్రీ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ రోజు మన మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా మా మెగా9 టీవీ ఛానల్ ఒక స్పెషల్ స్టోరీతో సిద్ధంగా ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. తన తొలి సినిమాతోనే డీసెంట్ హిట్ కొట్టి ఆ తర్వాత ఎన్నో విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ నుండి క్లాస్ వరకు, యాక్షన్ నుండి ఎమోషన్ వరకు ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ పై అప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2007లో చిరుత సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. తొలి సినిమాతోనే చరణ్ తన అద్భుతమైన డాన్స్, ఫైటింగ్ స్కిల్స్, మాస్ అప్పీల్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. 2009లో వచ్చిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరియర్ ను పూర్తిగా మార్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు ఎవరు ఊహించని రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కాబట్టి ఆ బజ్ తో పాటు స్టోరీలోని పునర్జన్మ కాన్సెప్ట్, యాక్షన్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ అన్నీ కలిపి సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ గా చేశాయి. ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. మగధీరతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత కూడా వివిధమైన కథలతో ఎంచుకుంటూ తన నటనలో విభిన్నతను చూపించాడు. అయితే అనూహ్యంగా మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయింది. కానీ అది కొత్త కాన్సెప్ట్. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు రాబట్టింది. నెక్స్ట్ వచ్చిన రచ్చ మాస్ మసాలా ఎంటర్టైనర్. తర్వాత రిలీజ్ అయిన నాయక్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేసి సూపర్ అనిపించాడు. చిరు చూడాలని ఉంది స్టైల్తో సినిమాని కోల్కతా స్టోరీతో సూపర్ అనిపించాడు. నెక్స్ట్ హిందీలో డెబ్యూట్ చేసిన జంజీర్ సినిమా అట్టర్ ఫ్లాప్. అసలు ఎందుకు అలాంటి సినిమా చేశాడా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ మళ్ళీ హిట్టే. ఎవడు 2014లో వచ్చిన ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో వచ్చింది. దీంట్లో అల్లు అర్జున్ కూడా క్యామియాలో కనిపించి సూపర్ అనిపించాడు. తర్వాత వచ్చిన కృష్ణవంశీ, గోవిందుడు అందరివాడేలే ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన చిత్రం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధతో పాటు శ్రీకాంత్ ఇంకా చాలా మంది సీనియర్ నటులు కనిపించి మెప్పించారు. సినిమా స్టోరీ కూడా బాగుండడం వల్ల సూపర్ అనిపించింది. అయితే ఇలా కెరియర్ టాప్ రేంజ్ లో ఉండగా బ్రూస్లీ, వినయ విధేయ రామ వంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే తక్కువ సమయానికే చరణ్ తన తప్పులను తెలుసుకొని కథల ఎంపికలో మార్పు తీసుకొచ్చాడు. రెండు 2016లో వచ్చిన ధృవ సినిమా రామ్ చరణ్ కు మరో విజయాన్ని అందించింది. తమిళ హిట్ మూవీ తని ఒరువన్ కు రీమేక్ అయిన ఈ సినిమా ఇంటెలిజెంట్ కథ, పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్, స్టైలిష్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరవింద్ స్వామిని మళ్లీ స్టైలిష్ గా చూపించి విలన్ గా సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు. చరణ్ కి ఎంత స్క్రీన్ స్పేస్ ఉందో అరవింద్ స్వామి కూడా అంతే మెప్పించాడు విలన్ గా. కథ కూడా మొత్తం ఇంటెలిజెంట్ థ్రిల్లర్ లెవెల్లో పోలీస్ క్రిమినల్ క్యాట్ మౌస్ గేమ్ లా సూపర్ గా ఉంది. ఇక 2018లో వచ్చిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరియర్ లో గేమ్ చేంజర్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో అప్పటి పాతకాలం రాజకీయం, భావోద్వేగాలను ప్రదర్శించింది. సమంత కూడా సూపర్ గా నటించి మెప్పించింది. సుకుమార్ స్టూల్ స్టోరీ కాబట్టి లాస్ట్ వరకు విలన్ ఎవరో కూడా తెలియలేదు. ఇందులో రామ్ చరణ్ ఇందులో చిట్టిబాబు అనే పాత్రలో నటించాడు. పైగా చెవిటివాడిలా నటించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా 200 కోట్ల పైగా వసూలు సాధించి తెలుగు ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డును సృష్టించింది. రెండు 2022లో వచ్చిన RRR సినిమా రామ్ చరణ్ కెరియర్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా చరణ్ ను ప్రపంచవ్యాప్తంగా మరింతగా ఎలివేట్ చేసింది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటించిన చరణ్ తన నటన, భావోద్వేగపూరితమైన పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని మెప్పించాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఆస్కర్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఇక లాస్ట్ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మళ్లీ పెద్ద ఫ్లాప్ అయింది. శంకర్ మార్క్ అస్సలు కనిపించలేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే పెద్ది, బుచ్చిబాబు సనా సినిమాపైనే అందరి కళ్ళు. ఆ సినిమాలో ఒక పల్లెటూరి స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించి అబ్బురుపరుస్తాడు అంటున్నారు. చూద్దాం. అలాగే RC-17 అనే సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
రామ్ చరణ్ సక్సెస్ సీక్రెట్ మెగా వారసుడిగా కాదు, స్వయంగా ఓ స్టార్ గా ఎదిగిన హీరో. సినిమా కోసం శ్రమించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయడు. తాను డాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నింట్లోనూ బెస్ట్. రామ్ చరణ్ కెరియర్ ఇప్పటి వరకు చాలా మలుపులను చూసింది. కానీ ఆయన సాధించిన విజయాలు, నటనలో తీసుకున్న శ్రద్ధ చూస్తే భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేయడం ఖాయం. మొదటి సినిమా నుండి RRR వరకు తన గ్రోత్ చూపించాడు. ఇంకా ఎన్నో విజయాలను అందుకునేలా రామ్ చరణ్ మరింత గొప్ప సినిమాలతో ముందుకు వెళ్లాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్.